తొక్కడానికి వచ్చారు ఏమని అనుకోండి సార్. నేను చూశాను మా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇక్కడ దుబాయ్లో రాయలసీమ సంబంధించి రాయచోటి, తిరుపతి, ఈ చంద్రగిరి కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో దుబాయ్లో, కోయిట్లో, మస్కట్లో పనిచేసే దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఉంటారు. ఊరికే ఉదాహరణగా పైన లెక్కేస్తే వాళ్ళు సగం మంది ఎలక్షన్కి వచ్చారు సార్. ఎలక్షన్కి వచ్చి ఓటేసి కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ 3వ తారీఖు వస్తారంట. ఎందుకంటే 4వ తేదీ సంబరాలు చేసుకోవాలంట. ఇప్పుడు కాదు, ఇప్పుడు సగం పార్టీ అయింది మాకు, సగం పార్టీ ఇంకా 4వ తారీఖు ఉంది అని చెప్పి డిసిషన్ టికెట్లు బుక్ చేసుకో 4వ తారీఖుకి. ఇప్పుడు రేట్లు తక్కువ ఉంటాయంటే, ఎందుకంటే గెలిచేది మనమే, రేట్లు తక్కువ ఉంటాయి, ఇప్పుడు చేసుకుంటే 4వ తారీఖు మళ్ళీ రావచ్చు అని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సార్. నాయకుల కన్నా, పార్టీలో నాయకుల కన్నా ప్రజలే డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళే ఎగ్జిట్ పోల్స్లా మారిపోయారు. ప్రతి ఓన్ అడగండి, 110 సీట్లు 120 సీట్లు అంటే ఎగ్జిట్ పోల్ వాళ్ళే, ప్రజలు ఎగ్జిట్ పోల్ ఇస్తారు. అట్టి పనులు అమ్మేవాడు కానించి, పుచ్చకాయలు అమ్మేవాడు, చికెన్ పకోడా అమ్మేవాడు, బ్రాందీ షాప్లో పనిచేసేవాడు. మర్చిపోయా, అందరికన్నా ముందు ఒక విషయం చెప్పాలి సార్. జగన్ అన్న మందు తాగేవాడు ఆ రోజు నైట్ మందు దాగి రాత్రి తాగుతాడంట. ఎందుకురా అంటే పొద్దున ఓటేయాలి కూటమికని. అలాంటి సిచ్యువేషన్ జరిగాయి. ఈ రోజుతో మా దరిద్రం పోతుంది, జగన్ అన్న మందు పోతుంది. చెప్తావులే, ముందు రోజే జగన్ అన్న మందు సార్. నిజంగానే సార్, 2-3 సార్, నేను నిజంగానే చూసాను సార్. 2-3 పొద్దున 5:30 లేదు, ఈ రోజు లాస్ట్ మా దరిద్రం పోతుంది. మా ఇంటికాడ ఉంటారు సార్, ఓటండి బూత్ కాడ ఉన్నారు సార్. 5:30కి బూత్ కాడికి నేను పోతాను. నేను ఇప్పుడు జనరల్ ఏజెంట్ సార్. నేను పోయినాను 5:30, 6 o'clockకి రోడ్డు పై నిలబడుకోన్నారు. ఏరా పొద్దునే అవుతారు ఏమంటే, ఈ రోజే లాస్ట్ మా దరిద్రం పోతుంది ఈ రాష్ట్రానికి, ఈ ఒక్కరోజు తాగేద్దాం జగన్ ముందు అని చెప్పి తాగేసి మేలుకొని మర్చిపోతారేమో, రాత్రి పడుకుంటే మళ్ళీ ఓటేయడం భయంతో మేలుకొని మరి ఓటేశారు పొద్దున వచ్చి. అలాంటి లక్షల మంది ఓట్లేశారు. అలాంటి చాలా ఉన్నాయి సార్. విద్యార్థులు, టీచర్లు, పోలీసులు, అధికారులు అంతెందుకు మర్చిపోయి వైసీపీ వాళ్ళు ఓట్లేశారు మాకు చాలా మంది. వైరల్ అవుతుందిలే, వైసీపీ కావలి ఎమ్మెల్యే గారు పొరపాటున టీడీపీ ఎంపీ గారు ఓటేసి నేను అయ్యో పొరపాటున వేసి నాకు ఇంకో అవకాశం ఉందని ఆయన అడిగాడని. ఏం లేదు సార్, ఆయన సానుభూతి కోసం రేపు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, అవును సార్, అవును సార్, అది ఆలమని చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. అడుగుదాం, తర్వాత అడుగుదాం. నెల్లూరు తెలివితేటలు. బాలకోటే గారు, ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆత్మవిశ్వాసంతోనో, విశ్వాసంతోనో, లేకపోతే ఒక ఆశావహ దృక్పథంతోనో చెప్పినారు. ఐపాక్ సభలో మనకి బ్రహ్మాండమైన ఊహించని షాక్ ఇచ్చే, దేశానికి షాక్ ఇచ్చే ఈ రిజల్ట్స్ వస్తాయని. ఇప్పుడు మనతో పాటు ఉన్న ప్యానెల్లో ఉన్న 3 ఎగతాళి చేస్తున్నారు. ఒక ఆయన అది కాన్ఫిడెన్స్ కాదు కామెడీ అని ఒక ఆయన అంటారు, ఇది అయ్యే పని కాదు ఏదో చెప్తాడులే అని ఒక ఆయన అంటారు. ఇక కిరణ్ రాయల్ అయితే ఆయనకి అసలు హద్దులే లేవు ఆ ర్యాగింగ్కి. మీ అబ్జర్వేషన్ ఏంటి బాలకోటే గారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద వినిపించమంటే ఒకసారి వినిపిస్తా, మీరు వినే ఉంటారులే. విన్నాను. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. డిబేట్లో పాల్గొన్న